సృష్టి రూపాంతరం పొందవలనని ఆశతో ఉన్నది. అట్టి ఆశ నీకున్నదా అనేది మనం బైబిల్ నుంచి పరిశీలిద్దాం. ఈ సృష్టికి ఉన్నటువంటి కోరిక ఏంటంటే అది రూపాంతరం పొందవలనని కోరుకుందంట. సృష్టికి రూపాంతరం ఏంది అని మీరు ఆలోచించవచ్చు. కానీ బైబిల్లో చాలా ఉన్నతమైనటువంటి సంగతుల్ని దేవుడు రాయించాడు. ఈ సృష్టిని అంతా కూడా మనకు సేవ చేయటానికి ఈ సృష్టిని అంతా కూడా కలగజేశాడు. భూమిని, ఆకాశమును, ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మన సేవ నిమిత్తము మనకు సేవ చేయటానికి దేవుడు ఈ సృష్టిని లేక ఈ ప్రకృతిని కలగజేశాడు. వాస్తవం ఏంటంటే ఈ సృష్టి ఏమిటో ఈనాడు ప్రపంచంలో చాలామంది తెలియదు. ఈ భూమి అంటే ఏమిటో, చెట్లు అంటే ఏమిటో, గాలి అంటే ఏమిటో, నీరు అంటే ఏమిటో, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, వీరు ఎవరు, అసలు ఈ ప్రకృతి ఎవరు అనేది ఈనాడు ప్రపంచంలో మేధావులు అన్న వాళ్ళు కూడా తెలియనటువంటి సంగతులు దేవుడు తన జీవగ్రంథంలో రాయించుకున్నాడు. మరి ఎందుకు పనికిరానటువంటి మనకి దేవుడు తన జీవగ్రంథంలో నుంచి మరి మనకి ఉన్నతమైన మాటలను తెలియపరుస్తున్నాడు. కనుక అందరికంటే ధన్యత మనకి దేవుడు అనుగ్రహించాడు. ఈ ధన్యతను మనం విడిచిపెట్టుకోకుండా విన్నదాన్ని గట్టిగా పట్టుకొని జాగ్రత్తగా వాక్య ప్రకారం ప్రవర్తిద్దాం. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా, ఈ ప్రకృతి అంతా కూడా మనకు సేవ చేయటానికి దేవుడు నిర్మాణం చేశాడు, కలుగజేశాడు. అయితే ఈ సృష్టి ఎవరు అనేది ఈనాడు చాలామంది తెలియదు. మనం తెలుసుకుందాం ఈ సృష్టి ఎవరో, దానికి రూపాంతరం ఎందుకు కోరుకుందో, ఎందుకు ఈ సృష్టి రూపాంతరం కోరుకోవాలని మరి దేవుడిని అడుగుతుందో. ఇది కూడా సృష్టి కూడా అడుగుతుందంట, కోరుకుందంత సృష్టికి. ఏంటంటే అది రూపాంతరం చెందాలని. రూపాంతరం చెందాలంటే ఈ సృష్టి అనేది కాకముందు, ఈ సృష్టిగా మారకముందు ఈ సృష్టి ఎవరు అనేది మనకు తెలిస్తే అప్పుడు ఇది రూపాంతరం కోరుకుంటుంది ఎవరు అనేది మనకు అర్థమైద్ది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొద్ది నిమిషాలు మీరు దృష్టి పెట్టి ఈ సృష్టి ఎవరు, ఇది రూపాంతరం ఎందుకు కోరుకుంటుంది. రూపాంతరం అంటే ఉన్న రూపాన్ని కోల్పోయి మరొక రూపం ధరించుకోవటం రూపాంతరం అన్నమాట. మనం కూడా రూపాంతరం చెందుతాం. మనం కూడా భూమి మీద ఉన్నప్పుడు రూపాంతరం చెందాలి. బాప్తిస్మానికి పూర్వము మనకున్న రూపం ఏంటంటే ఈ లోక సంబంధంగా పాపులుగా బ్రతకటం. బాప్తిసం పొందిన తర్వాత రూపం మారాలి. అంటే యేసుక్రీస్తుని ధరించుకొని యేసుక్రీస్తు వలె మారాలి. అది మనం భూమి మీద ఉండగానే రూపాంతరం పొందుతాం. అలాగే చనిపోయిన తర్వాత ఈ మహిమ దేహాన్ని, క్రీస్తు కోసం భూమి మీద బ్రతికితే ఈ మహిమ దేహము రూపాంతరం చెందిద్ది. అంటే రక్త మాంసాలు కలిగిన దేహము మహిమ దేహంగా మారిద్ది. ఈ విధంగా రూపాంతరం, మట్టి మహిమగా మారిద్ది. ఈ విధంగా రూపాంతరం చెందుతాం క్రీస్తు కోసం బ్రతికితే. అలాగే మనకు సేవ చేస్తున్నటువంటి ఈ ప్రకృతి అంతా కూడా రూపాంతరం చెందబోతుందంట. ఆ ఆశ కలిగి అది ఉందంట. ఎలా రూపాంతరం చెందబోతుంది, అసలు ఈ ప్రకృతి ఎవరు అనేది మనం కొద్ది నిమిషాలు మన బైబిల్ నుంచి పరిశీలిద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని ముందుగా మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని ముందుగా మనం చదువుకున్నాం. ప్రేమ దేవుడి బిడ్డలారా, మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలిదిగా ఉండెను. చూసారా, దేవుడు దూతల్ని చేసుకున్నాడంట. ఆ దూతల లెక్క అంట కోట్ల కొలిదిగా ఉందంట. కోట్ల కొలిదిగా ఉందంట. దేవుడు దూతల్ని కోట్ల కొలిదిగా చేసుకున్నాడంట. అనేకమైనటువంటి దూతలను చేసుకున్నాడంట. చేసుకున్నటువంటి దేవుడు మనం ఈ భూమి మీదకి రాబోతున్నామని తెలిసి దూతల్లో కొన్ని దూతల్ని ప్రకృతిగా మలుసుకున్నాడంటండి. ఈ నిజం, ఇది చాలా నిజం. ఇది చాలామందికి తెలియనటువంటి ఒక ఆశ్చర్యమైన నిజం. ఇది దూతల్లో కొన్ని దూతల్ని ప్రకృతిగా మలిచాడంట ఆయన. దానికి బైబిల్ ఆధారాలు చాలా ఉన్నాయి. కోట్ల కొద్ది దూతలు ఉన్నాయంట. కొన్ని దూతలను ఆయన ప్రకృతిగా మలుచుకున్నాడంట.
భూమిగా దూతని కొన్ని దూతల్ని, గాలిగా కొన్ని దూతల్ని, ఇలాగా ఈ ప్రకృతి అంతా కూడా నీరుగా, అగ్నిగా, ఇలాగ ఈ ప్రకృతి అంతా కూడా ఈ పంచిభూతాలన్నీ కూడా దూతల్ని అలా మార్చుకున్నాడంట ఆయన, ప్రకృతిగా మార్చుకున్నాడంట. ఇంకో మాట కూడా చూద్దాం. కీర్తన గ్రంథం 148 అధ్యాయము 2-5 వరకు మనం చదువుకోగలిగితే చూడండి. ఈ దూతల్ని, ఈ కోట్ల కొద్దిగా ఉన్నటువంటి దేవదూతల్ని ఆయన సృష్టిగా మార్చుకున్నాడు. చూడండి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్యచంద్రులారా. చూసారా, దూతలారా మీరందరూ ఆయనను స్తుతించండి అన్నాడు. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించండి అన్నాడు. ఆయన సైన్యం అంటే ఆకాశ సైన్యం ఉంది, భూ సైన్యం ఉంది, పక్షులు, జంతువులు, ఇవన్నీ కూడా ఆయన యొక్క సైన్యాలే. ఈ దూతల్ని, కొన్ని దూతల్ని దేవుడు మలుచుకున్నాడంట. సూర్యుడుగా, చంద్రుడుగా, నక్షత్రాలుగా మలుచుకొని వాటిని స్తుతించమని చెబుతున్నాడు. వాటిని స్తుతించమని చెబుతున్నాడు. చాలామంది భూమికి ప్రాణం లేదు, భూమిలో నుండి పుట్టుకొచ్చినటువంటి జంతువులకి ఆత్మ లేదు, అవి ప్రాణమే కానీ వాటికి ఆత్మ లేదు అంటారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇచ్చినటువంటి దేవదూతలను కోట్ల కొద్దిగా చేసుకున్నటువంటి దేవుడు ఆ దూతల్ని భూమిగా మార్చుకున్నాడు. అంటే దూత ఎలా మారింది? భూమిగా మారింది. అంటే ఇప్పుడు భూమికి ఆత్మ లేదా? భూమిలో నుంచి వచ్చినటువంటి జంతువులకు ఆత్మ లేదా? ఖచ్చితంగా ఉండిద్ది. ఇది చాలామందికి నిగూఢమైనటువంటి సంగతి, చాలామందికి అర్థం కానటువంటి విషయం ఇది. ఇప్పుడు అలా మార్చుకున్నటువంటి, అలాగ విభజించుకున్నటువంటి దేవుడు వాటిని స్తుతించమంటున్నాడు. భూమికి ఆత్మ లేనప్పుడు భూమి ఎలా స్తుతించిద్ది? నక్షత్రాలకు ఆత్మ లేనప్పుడు నక్షత్రాలు ఎలా స్తుతిస్తాయి? ఇప్పుడు మనం ఉన్నాం, మనకు ఆత్మ ఉందగా, మనకు ఆత్మ ఉంది కాబట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఇప్పుడు వాటికి ఆత్మ లేదనుకో, నిర్జీవంగా పడి ఉంటాయి, అవి స్తుతించవు. కానీ అవి ఆత్మలు. ఏ ఆత్మలు అంటే తండ్రిలో నుంచి విభజించుకొని వచ్చినటువంటి ఆత్మలు కాదు, తండ్రిలో నుంచి విభజించుకొని వచ్చింది మనం. ఆయన మాట వలన కలిగినది దేవదూతలు. ఈ దేవదూతల్ని కొన్నిటిని ప్రకృతిగా మలుచుకున్నాడు, వాటిని స్తుతించమని చెబుతున్నాడు. 5 వరకు చదివయ్యా. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. చూడండి, పరమ ఆకాశములారా, ఆకాశం పైన ఉన్న జలములారా మీరు స్తుతించండి అంటున్నాడండి. చూసారా, అన్నిటినీ ప్రకృతి అంతటి కూడా స్తుతించమంటున్నాడు. స్తుతించండి అని అంటున్నాడంటే అవి వెంటనే అన్యాక అర్థం. నువ్వు వింటున్నావా? నీకు చెవులు ఉన్నాయి, నువ్వు మాట్లాడుతున్నావా? నీకు నోరు ఉంది. వాటికేమి లేదు, మనకున్నట్టుగా చెవులు లేవు, మనకున్నట్టుగా నోరు లేదు. కానీ స్తుతించమని చెబుతున్నాడు. ఏంటి అవి? వాటిని మరి స్తుతించమని చెప్పినప్పుడు అవి స్తుతిస్తాయా? ఎలా స్తుతిస్తాయి అవి? ఒకసారి మీకు చెప్పాను. దేవుడు కోట్ల సంవత్సరాల క్రితం భూమి, నీవు నీలో ఉన్న సమస్తమా, ఇదిగో ప్రకృతి, నీవు నీలో ఉన్న సమస్తమా, నేను చెప్పిన ఆజ్ఞల ప్రకారం మీరు అందరూ అనుసరించి నడవాలి అని చెప్పినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని ఆజ్ఞ ప్రకారం అవి నడుస్తున్నాయి. అలా దేవుడు చెప్పింది చేయటమే దేవుణ్ణి స్తుతించటం. ఇవన్నీ కూడా అలాగా చేస్తానండి. ఇప్పుడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగితే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూడగలిగితే, ఈ కోట్ల కొద్దిగా ఉన్నటువంటి దేవదూతల్ని ఆయన విభజించుకుంటున్నాడు. చూడండి, ఆయన తన దూతలను, జాగ్రత్తగా వినాలి, కోట్ల కొద్దిగా దేవదూతల సమూహాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ దూతల్ని ఆయన మలుచుకుంటున్నాడంట. ఏమని మలుచుకుంటున్నాడు? ఆయన తన దూతల్ని, వాయువు అంటే గాలిగాను, తన సేవకులు అంటే పాస్టర్స్ అనుకుంటున్నారు. కాదు పాస్టర్, ఇక్కడ భావం అది కాదు. తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు ఆయన్ని. అది ఎవరి గురించి చెబుతున్నాడంట? తన దూతలను అయితే అగ్ని
అగ్నిగాను వాయువుగాను చేసుకొనువాడు అని ఎవరితో చెబుతున్నాడంట? తన దూతలను గురించి చెబుతున్నాడు. దూతలంటే మనుషుల్లో వార్తని తీసుకుని వెళ్ళే వారిని దూతలు అంటారు. అలాగే ఇక్కడ సందర్భం ఏంటంటే అక్షరాల దేవదూతల గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. ఈ దూతలనంట ఆయన వాయువులుగాను, తర్వాత ఆయన వాటిని అగ్ని జ్వాలలుగాను చేసుకుని వాడని ఆయన తన దూతలను గురించి చెప్పుచున్నాడు అంటున్నాడండి. చెప్పుచున్నాడు అంటున్నాడు. అంటే దూతల్ని ఏం చేసుకున్నాడంట ఆయన? గాలిగాను, అగ్నిగాను. అంటే అగ్ని ఏముంది? ఆకాశంలో అగ్ని ఉందా? ఏముంది అగ్ని? సూర్యుడు అగ్నిగోళం. అది ఎప్పటి నుంచి ఉంది? అది కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుని మండుచూనే ఉన్నాడు. మనకి రాత్రి అయితే మరి భూమికి రెండో దిక్కులో సూర్యుడు మండుచూ ఉంటాడు పగలు. అలాగా నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటాడు సూర్యుడికి. అసలు నాన్ స్టాపు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సూర్యుడు వెలుగుగాక అని దేవుడు మాట ఆజ్ఞ చేసినప్పుడు వెలిగిన సూర్యుడు యుగాంతం వరకు వెలుగుతూనే ఉంటాడు, మండుతూనే ఉంటాడు. అతను మండుతున్నాడు కాబట్టి మనకి వేడి గాలి వస్తుంది, మన బట్టలు ఆరుతున్నాయి. అర్థమవుతుందా? ఈ భూమి మీద ఉన్నటువంటి భయంకరమైన క్రిమి కీటకాలు మండుతుంది కాబట్టి సూర్యుడు క్రిమి కీటకాలు చనిపోతున్నాయి. కాబట్టి ఆయన దూతల్ని గాలిగాను, ఆయన దూతల్ని అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు ఆయనే. ఇంకా మరొక మాట, ప్రకటన గ్రంథం 16:6 వచనంలో ఏమన్నాడు చూడండి. దీనికి వారు పాత్రులే, నీవు ఎలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. చూసారా? ఏ దేవదూత చెప్పిందంట? జలముల దేవదూత. అగ్ని దేవదూతలు, గాలి దేవదూతలు. అంటే ఈ పంచిభూతాలు ఎవరు? దేవదూతల సమూహము. ఈ నీకు సేవ చేస్తున్న ఈ భూమి దేవదూతలు, నీకు సేవ చేస్తున్న ఈ గాలి దేవదూత, ఆకాశంలో మండుతున్న నక్షత్రాలు దేవదూతలు, అలాగే పువ్వులు, లక్షల పువ్వులు ఉండే ఇవన్నీ దేవదూతలు, చెట్లు ఇవన్నీ దేవదూతలు. ఇవన్నీ కూడా వాటి రూపాన్ని దేవుడు మార్చాడు. దేవదూతల్ని వాటి రూపాన్ని మార్చి ప్రకృతిగా మనకు సేవ చేయటానికి వాటిని మలిచాడు. మలిసినటువంటి ఇవి దేవుడి చిత్త ప్రకారం మనకు సేవ చేస్తున్నాయి. మనకు సేవ చేస్తున్నటువంటి ఈ యొక్క దూతలు రూపాంతరం కోరుకుంటున్నాయంట. ఏం కోరుకుంటున్నాయి? రూపాంతరం. ఏంటి వాటి రూపం? ఆత్మ రూపం. దేవదూతలు ఆత్మలే. వాటి రూపం మరలవి కోరుకుంటున్నాయంట. ఇప్పుడు భూమి ఉంది. భూమి ఇప్పుడు ఏ రూపంలో ఉంది? దూత భూమి రూపంలో ఉంది. రేపు యుగాంతమందు ఈ భూమి ఏమైపోద్దని చెప్పాడు దేవుడు? మహావేంద్రంతో తగలబడిపోయి కర్పూరం వలె కరిగిపోయి మాడిపోయిద్దంట. అలా ఈ భూమి మాడిపోయినప్పుడు భూమిలో ఉన్నటువంటి దూత, భూమిగా చేసినటువంటి దూత ఆత్మ బయటికి వచ్చి రూపాంతరం చెంది ఎక్కడికి వెళ్ళిద్దంట ఒక చోటకి. అది కూడా చెప్తాను. దానికోసం అది ఆశతో ఎదురు చూస్తుందంటండి. తర్వాత హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం కూడా చూద్దాం. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం. వీరందరూ బాగా వినాలి. ఈ దూతలందరూ, ఈ ప్రకృతి అంతా కూడా, ఈ దూతల్ని ప్రకృతిగా మలిచినటువంటి వీరందరూ, ఈ ప్రకృతి అంతా కూడా, ఈ గ్రహాలన్నీ కూడా, ఈ భూమి అంతా కూడా, వీరందరూ రక్షణయను స్వాస్యం పొందబో వారికి. చూసారా? వీరందరూ ఈ దూతలు ఎవరంట? మన కోసం, మనం రక్షణను స్వాస్యము పొందబోతున్నటువంటి మన కోసము పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఎవరు సేవకులైన ఆత్మలు? ఎవరు? దేవదూతల ఆత్మలు. మన కోసం పంపబడినటువంటి, మనకు సేవ చేస్తున్నటువంటి సేవకులైన ఆత్మలు కారా? ఈ ఆత్మల్ని ప్రకృతిగా దేవుడు మలుచుకున్నాడు. అంటే ప్రకృతి ఎవరు అనంటే దేవదూతలని చెప్పక తప్పదు. ఈ దేవదూతలే, ఈ ఆత్మలే యేసు రెండో రాకడలో ఈ భూమి అంతా కూడా తగలబడిపోయినప్పుడు, ఈ విశ్వం అంతా కూడా తగలబడిపోయినప్పుడు అవి రూపాంతరం చెంది మరొక చోటకి వెళ్ళాలి అని కోరుకుంటున్నాయంటండి, ఆశపడుతున్నాయంట. తర్వాత ఇర్మియా గ్రంథం చూద్దాం. రోమపత్రిక చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 22వ వచనం. రోమపత్రిక
8వ అధ్యాయం 22వ వచనం మనం చూడగలిగితే, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. చూసారా, ఎవరి కోసమైతే ఈ సృష్టిని తీసుకొని వచ్చాడో, ఏ మనుషుల కోసమైతే ఈ సృష్టిని చేశాడో, ఎవరి కోసమైతే ఈ కోట్ల కొద్దీ ఉన్నటువంటి దేవదూతల్ని సృష్టిగా మలిచాడో, ఈ సృష్టి అంతా మూలుగుతుందంట. ఎందుకు మూలుగుతుందంటే మనుషులను బట్టే. మొట్టమొదట ఆదాము అవ్వల ద్వారా భూమిని ఏం చేశాడు? దేవుడు శపించాడు. ఆ తదుపరి మనుషులందరూ పాపం చేయటం వలన భూమి మీదకి ఏం తీసుకొచ్చాడు? జలప్రలయం తీసుకుని వచ్చాడు. ఇక అప్పటి నుంచి సొదొమ గొమొర్రా విషయం కాడికి వచ్చేసరికి పాపం అనేది మానలేదు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాపం అనేది మానలేదు. ఇప్పుడు మనిషి పాపం చేస్తూనే ఉన్నాడు, మానతలేదు. ఈ మనిషి పాపం వలన భూమికి భారం ఎక్కువైపోతుంది, ఈ సృష్టికి భారం ఎక్కువైపోతుంది. ఇక మూలుగుతుందంట, అది నొప్పులు పడుతుందంట, బాధపడుతుందంట. చివరి గడిలో ఉందంట ఇప్పుడు సృష్టి అంతా కూడా. ప్రసవ వేదన పడుతుందంట సృష్టి. ఎందుకు? మనుషుల యొక్క పాపాన్ని బట్టి భూమి భారం పడుతూ మూలుగుతుందంట. చూసారా, అంటే ఇప్పుడు ప్రకృతికి చివరి స్టేజీ దగ్గరికి వచ్చింది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యుగాంతం దగ్గరికి రాబోతుంది, దేవుడు రాకడ దగ్గరికి రాబోతుంది. ఆదమరిచి ఉన్నామా, జల ప్రళయంలో కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోతాం నరకానికి. ఇక అవకాశం లేదు ఇక. అందుకని విన్న వాక్య ప్రకారం ప్రవర్తిస్తూ నడుస్తూ దేవుడి కోసం బ్రతికి భయభక్తులు కలిగి నడిస్తేనే తప్ప నువ్వు పరలోకానికి వెళ్ళగలవు. చూసారా, సృష్టి మిగుల ఆశతో మరి మూలుగుతూ ప్రసవ వేదన పడుచున్నది అని అంటున్నాడు. ఎందుకు ప్రసవ వేదన పడుతుంది? ఎందుకు దానికి బాధ? ఎందుకు దానికి నొప్పి అని అంటే, ఒక స్త్రీ గర్భం ధరించినప్పుడు ఆ బిడ్డను కనేటప్పుడు ఎంత బాధపడి చచ్చిపోయి బ్రతికిద్ది అంటారు. అలాగే ఈ ప్రకృతి కూడా ప్రసవ వేదన పడుతుందంట. ఆ నొప్పులకి తట్టుకోలేకపోతుందంట ప్రకృతి. ఎందుకు తెలుసా? దానికి బాధ, దానికి వేదన కలుగుతుంది మనిషి పాపం వలన. ఇక అది రూపాంతరం చెందాలని ఆశతో ఉందండి. మరి మనిషికి ఉందా ఆ ఆశ? మనుషులందరికీ సేవ చేస్తున్నటువంటి ఈ ప్రకృతి మూలుగుచూ ప్రసవ వేదన పడుతుంది. ఎందుకో తెలుసా? రూపాంతరం చెందాలని. నా రూపం మారితే నాకు ఆనందం అంటుంది అది. తర్వాత ఇంకో మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము ఎందుకు మూలుగుతుందో, ఎందుకు బాధపడుతుందో చూద్దాం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం ముందు 10, 11 వచనాలు చదువుదాం. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను. చూసారా, ఎందుకు సృష్టి మూలుగుతుంది? ఎందుకు సృష్టి బాధపడుతుంది? ఎందుకు సృష్టి వేదన చెందుతుంది? ప్రతిరోజు ఏడుస్తుందంట భూమి. తెలుసా? ఎందుకంటే మనుషులు ఎలాగుంటారో చూడండి. అతడు మా అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములోని నివసించు వారి చెడుతనం వలన జంతువులను పక్షులను సమసిపోవచ్చున్నవి. 10వ వచనం చూసారా? కాపర్లు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు, నాకిష్టమైన పొలములను పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. వారు దానిని పాడు చేయగా అది పాడై నన్ను చూసి దుఃఖించుచున్నది. ఏమండి? భూమి ఆయన చూసి దుఃఖించుచున్నది అంట 4వ వచనంలో. పొలాలు ఆయన చూసి దుఃఖించుచున్నవి అంటున్నాడు. ఆయన ద్రాక్ష తోట అంటే చెరుపుతున్నటువంటి వారు చెరుపుతున్నప్పుడు ఆ తోట ఆయన చూసి దుఃఖించుచున్నది అంటున్నాడు. అంటే భూమి ఆయన చూసి దుఃఖిస్తుందా? మీరు అర్థం కావాలి. భూమి కళ్ళు ఉండే సొత్తానికి, మరి భూమి నన్ను చూసి దుఃఖిస్తుంది అంటున్నాడేంటి? అంటే భూమికి ఏమున్నాయి? భూమి ఎవరు? దేవదూతల ఆత్మ. కనుక ఆ భూమికి కళ్ళు ఉన్నాయి. మనకున్నట్టుగా 2 కళ్ళు కాదు.
దేవుడిని చూసేటటువంటి కళ్ళు దానికి ఉన్నాయి. అందుకే భూమి చూస్తుంది అంటున్నాడు. తర్వాత సృష్టి వింటుందంట కూడా చూడండి, ఆలకిస్తుందంట కూడా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. చూసారా, భూమి దుఃఖపడుతూ ఆయన వైపు చూస్తుంది అన్నాడు, దుఃఖిస్తుంది, తర్వాత ఆయన వైపు చూస్తుంది అన్నాడు. ఇక్కడ ఆకాశమా ఆలకించు అంటే, ఆకాశమా ఆలకించు అంటే ఆకాశంలో ఏమున్నాయి? సూర్యుడు, నక్షత్రాలు, కోట్ల సంఖ్యలో నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆలకిస్తూనే ఉన్నాయి అంట ఆయన మాట. భూమి చెవి యొగ్గుము అన్నాడు, భూమి చెవి యొగ్గుతుంది. అంతే, ఈ ప్రకృతి అంతా కూడా దేవుడు మాట్లాడేటప్పుడు వెంటనే అంట. వెంటనే అంటే వాటికి ఆత్మలు ఉన్నాయనే లేవనే? ఏ ఆత్మలు? దేవదూతల ఆత్మలండి. ఇంత లోతైన విషయాలు ఎవరికి మనం టచ్ చేయరు, మన దగ్గరే చెప్పబడతాయి. కాబట్టి జాగ్రత్తగా వినండి. తర్వాత యోబు గ్రంథం 38 అధ్యాయము 31వ వచనం కూడా చూద్దాం. అలాగే దీనికి చట్టం కూడా ఉందంటండి. ఈ ప్రకృతికి ఏముంది? చట్టం కూడా ఉందంట. ఏంటి ఆ చట్టం అంటే, దేవుడి మాటలే ఈ ప్రకృతికి చట్టం. దేవుడి మాట చొప్పునే ఇవి ప్రవర్తిస్తాయి అంట. చూడండి ఒకసారి మంచి మాటలు 38-31 వచనం నుంచి. కృత్రిక నక్షత్రములను నీవు బంధించగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? వాటి కాలములలో, చూడండి, వాటి కాలంలో నక్షత్ర రాసులు వస్తాయంట. హేలీ నక్షత్రం అనేది ఒకటి ఉందండి. హెడ్మన్ హేలీ అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక నక్షత్రాన్ని కనుగొన్నాడు, తోకసుక్క నక్షత్రాన్ని కనుగొన్నాడు. అది 70 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వచ్చిపోయిందంట. దీన్నే హేలీ నక్షత్రం అన్నాడు. హెడ్మన్ హేలీ ఆయన కనుగొన్న ఆయన శాస్త్రవేత్త. దానికి హెడ్మన్ హేలీ అనేటటువంటి పేరు పెట్టారు, హేలీ నక్షత్రం అని పేరు పెట్టారు. ఈ నక్షత్రాలు కదులుతున్నాయి అంట. కదులుతూ చూడండి, వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను, వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? బాగా వినాలి. వాటికన్నిటిని నువ్వు నడిపించగలవా? నీ చేతనైద్దా? నీ మాట వింటాయా? వినవు. దానికి నేను చట్టం ఇచ్చా, దానికి నేను ఆజ్ఞ ఇచ్చా, నక్షత్రాలకు ఆజ్ఞ ఇచ్చా. ఇదిగో ఈ 70 సంవత్సరాలకి హేలీ నక్షత్రమా, నువ్వు 70 సంవత్సరాలకి భూమికి దగ్గరికి రావాలి. కొన్ని నక్షత్రాలు దగ్గరగా వస్తాయి, భూమికి దగ్గరగా వస్తాయి. ఈ విధంగా వాటన్నిటికీ నేను కట్టడ నియమించాను. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. చంద్రుడు వస్తాడు, తన కాలంలో చంద్రుడు వస్తాడు. సూర్యుడు వచ్చే కాలంలో సూర్యుడు వస్తాడు. వాటికి నేనేం చేశాను? కట్టడ నియమించాను. ఆ కట్టడ అవి ఏది కూడా వాటిని అతిక్రమించదు. వాటి కాలంలో అవి వస్తాయి. నీ చేత నగునా అంటున్నాడు, మనిషి నీ వల్ల ఇద్దా అంటున్నాడు అని అంటూ ఏమంటున్నాడు చూడండి. ఆకాశ మండలపు కట్టడలను, అదిగో వాటి కట్టడ ఉందంట, వాటికి చట్టం ఉందంట. ఏంటి వాటి కట్టడ, వాటి చట్టం అంటే దేవుడి చిత్తం నెరవేర్చటమే వాటికి కట్టడ. దేవుని ఆజ్ఞను తూచా తప్పకుండా నెరవేర్చడమే కట్టడ. కానీ మనిషి దేవుడిని పూర్తిగా అనాది కాలం నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని ఆజ్ఞను తూనీకరిస్తూ తన ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తూనే ఉన్నాడు. కానీ ఆకాశ మండలము అవన్నీ కూడా దేవుడి యొక్క కట్టడను అనుసరించి నడుస్తున్నాయండి. చూసారా, వాటికి కట్టడం ఉందని మనకు అర్థమవుతుంది. 148 వచనం కూడా చూడండి. కీర్తన 148 వచనం. కట్టడను అనుసరించి నడుస్తున్నాయి అంటే వాటికి వినే శక్తి, చూసే శక్తి, ప్రవర్తించే శక్తి ఉందంటే అవి ఎవరు? ఆత్మలు. కాబట్టి అవి వెంటనే చూస్తున్నాయి, గ్రహిస్తున్నాయి, మాట్లాడుతున్నాయి. మనందరి కోసం అవి సేవ చేస్తున్నాయండి. ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించను, ఏది దానిని అతిక్రమింపదు. చూసారా, భూమికి కట్టడ, సముద్రానికి కట్టడ. సముద్రము కట్ట దాటి రాకూడదు బయటికి.
దానికి ఇసుకని సరిహద్దుగానే పెట్టాడు, కానీ పెద్ద కట్టడ వేయలే దానికి. కానీ అది దాన్ని దాటి రాకూడదు, కట్టడ నియమించాడు. అలాగే భూమికి ఏమి నియమించాడు? భూమి నువ్వు 24 గంటలు తిరుగు, ఒక రోజు వచ్చిద్ది. 24 గంటలు గిర్రని తిరిగిద్ది. తర్వాత 24 గంటలు నీవు తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతురా, 360 రోజులు వస్తాయి. ఇలా సంవత్సరం రోజులు వస్తాయని భూమికి కట్టడ, సూర్యుడికి కట్టడ, వీటన్నిటికీ కట్టడ నియమించాడు. ఆ కట్టడ ప్రకారం అవన్నీ ఏం చేస్తాయి? ప్రవర్తిస్తున్నాయి. మరి నీకు ఇచ్చిన ఆజ్ఞను, క్రైస్తవుడికి ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తున్నాడా? దేవుడు చెప్పిన మాటను గ్రహిస్తున్నాడా క్రైస్తవుడు? అడుగుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడండి, నేను అడుగుతలేదు ఈ మాట. పాటించకపోతే రూపాంతరం చెందడు. రేపు చనిపోయిన తర్వాత తన రూపము మరి నిత్య జీవానికి వెళ్తానికి రూపం మారిపోద్ది. రూపాంతరం చెందితేనే పరలోకం వెళ్తాడు. భూమి మీద ఉండగానే నీ పాపపు రూపం మారాలి, పరిశుద్ధ రూపాన్ని ధరించుకోవాలి. ఆ పరిశుద్ధతో నువ్వు చనిపోతే అప్పుడు నువ్వు మహిమదేహం ధరించుకొని పరలోకానికి వెళ్తావు. అలాగే సృష్టి కూడా సేవ చేస్తూ దేవుడి కట్టడలను అనుసరించి నడుస్తూ బ్రతుకుతున్న వేళ రేపు యుగాంతమందు ఈ సృష్టి అంతా కూడా మహావేంద్రంతో తగలబడినప్పుడు ఈ సృష్టిలో నుంచి దేవదూతలు మరి బయటకు వస్తాయి. అవి దేవుడిని ఒక కోరుకుంటున్నాయి. అదేంటి, నేను ఇంకొంచెం ముందుకెళ్దాం. కాబట్టి వాటి కట్టడలను అవి నెరవేరుస్తాయి, వాటిలో దేనిని అవి అతిక్రమించవని మనకి అర్థమైందండి. తర్వాత ఇంకో మాట కూడా చూద్దామండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 25-26 వచనం కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 25-26 వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, పగటను గూర్చి రాత్రిని గూర్చి నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించువాడను నేను కాని ఎడల. చూడండి, వాటికి నిబంధన చేశాడంట, వాటితో నిబంధన చేశాడంట. భూమి ఆకాశంతో ఏం చేశాడంట? నిబంధన చేశాడంట. వాటితో చేసినటువంటి నిబంధన అవి గైకొనుచూ ఉన్నాయి. మనకు కూడా నిబంధన చేశాడు. ఏంటిని మనం చేసిన నిబంధన? క్రైస్తవుడికి క్రొత్త నిబంధన చేసింది ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన అంటాడు. దీన్ని మీరు చదువునప్పుడల్లా నేను చెప్పిన మాటలన్నీ మీరేం చేయాలి? అనుసరించి నడవాలి ఆయన చెప్పాడు. ఎవ్వరు కూడా అనుసరించి నడవట్లేదు. ఈ ప్రకృతి అంతా కూడా దేవుడి కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నడుస్తుంటే మనుషులు ఎవ్వరు కూడా యేసు తన రక్తం ఇచ్చి ప్రాణం పెట్టి కొన్నా కూడా ఆయన ప్రాణానికి విలువ ఇవ్వకుండా, ఆయన ప్రాణానికి రక్తానికి గౌరవించకుండా, ఆయన మమ్మల్ని చూస్తలేదులేనని చెప్పి దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న వేళ వారి నెత్తి మీద దేవుడు ఉగ్రత కూర్చుంటుంది అని యేసుప్రభు వారే చెప్పాడు యోహాను సువార్తలో. అందుకని ఇవి కట్టడలన్నీ అనుసరించి నడుస్తున్నాయి. నిబంధన అవేమి కూడా మేరవు ప్రియమైన బిడ్డరా. ఈ నిబంధన ఎంతవరకు అవి మేరకుండా ఉంటాయో ఇంకో మాట కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం చూడండి. ఈ నిబంధన దేవుడు వాటికి ఇచ్చినటువంటి కట్టడ నిబంధన ఆజ్ఞలు ఎంతవరకు అవి పాటిస్తాయో చూద్దాం. ఇర్మియా 31వ అధ్యాయము 35-36 వచనం. పగటి వెలుగుకై సూర్యుడిని, చూడండి నిబంధన, పగట పట్టును వెలగాలి సూర్యుడా. పగల వేరు సూర్యుడి కాంతి వేరు, గుర్తుపెట్టుకోండి. ఈ పగటని ఏలుటకు నువ్వు సూర్యుడిని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగములను ఎంత ఘోషించినను సముద్రమును రేపువాడునకు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు. చూశారండి, ఆయన ప్రకృతి ఉన్నంతకాలం పగటిని సూర్యుడు ఏలుతాడు, రాత్రిని చంద్రుడు నక్షత్రాలు ఏలుతారు. యుగాంతం వరకు ఈ కట్టడ ఈ నిబంధన ఏం జరిగితే జరుగుతూనే ఉండిద్ది. యుగాంతం వరకు గాలి వీస్తూనే ఉండిద్ది. యుగాంతం వరకు నీళ్లు ఉంటానంటే మనం తాగుతానికి.
సముద్రం ఉంటూనే ఉండిద్ది, భూమి ఉంటూనే ఉండిద్ది. వాటికి దేవుడిచ్చిన కట్టడ అవి నెరవేరుస్తూనే ఉంటాయి. ఆలోచిస్తున్నారా? మరి మనిషి పరిస్థితి ఏంటి? మనిషి పరిస్థితి ఏంటి? మరొక మాట ఆమోస్ గ్రంథం 9:6 కూడా చూడండి. ముగించుకున్నాం, ఇంకా 5 నిమిషాల్లో ముగించేసుకున్నాం. ఆమోస్ గ్రంథం 9:6 వచనం. ఆకాశమందు తన కొరకై మేడగదిళ్ళు కట్టుకొని వాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడు ఆయనే. ఆయన పేరేంటంట? యెహోవా. సముద్ర జలాలను పిలిస్తే వస్తాయా అంటే, పిలిస్తే వస్తాయి అంటే వాటికి చెవులు ఉన్నాయా? ఉన్నాయి. మరి మనిషికి ఉన్నాయా? మనిషి పిలిస్తే వస్తున్నాడా? పిలిచినా 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 మోగోళ్ళలాగా ఉంటున్నాడండి. చూసారా? దేవుడు ఎంత పిలిచినా పిలిచినా చెవులున్నా కవులున్నా అస్సలు మూగోళ్ళలాగా ఉన్నాడు. ప్రకృతి సముద్రం రా అని దేవుడు పిలిచినప్పుడు ఎక్కడ పాపం విస్తరించిద్దో అక్కడికి వెళ్ళి నాకు లెక్క అప్పచెప్పని దానికి లెక్క అప్పచెప్పి విడిచిపెడితే సుమారు 30 అడుగుల ఎత్తులో వచ్చిందంట పైకి. ఇండోనేషియా జపాన్ సునామీలో 30 అడుగుల ఎత్తులో వచ్చిందంట. అది సుమారు 2,50,000 మంది జలప్రలయం అయిపోయారండి, జల సమాధి అయిపోయారంటండి. 2004 డిసెంబర్ 26లో ఇండోనేషియా జపాన్లో వచ్చినటువంటి సునామీలో. అంటే దేవుడు ఎక్కడ పాపం విస్తరించుతో అక్కడ సముద్రాన్ని పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చిందంట. అది దానికి కట్టడ నియమించాడు. వాటికి ఇచ్చిన కట్టడ యుగాంతం వరకు అవి పాటిస్తూనే ఉంటాయి. కానీ మనిషినండి చేతుల దేవుడిని వదిలిపెట్టేసేసాడు. దేవుడిని మర్చిపోయాడు. ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నాడు. ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ శాశ్వతం అనుకొని ఈ లోకం యొక్క మోజులో పడిపోయి దేవుడిని పక్కన పెట్టేసి ప్రకృతి చేతిలో బలైపోతున్నాడు మనిషి. దేవుడి మాట వినని మనిషి మీద ప్రకృతి పగబట్టిద్ది. దేవుడి మాట వినని మనిషి మీద ప్రకృతి నిఘా పెట్టిద్ది. ఈ భూమి మీద నుంచి ఎప్పుడెప్పుడు తీయాలి ఈ మనిషిని. చూసారా? అందుకని సముద్రాన్ని పిలిస్తే వచ్చిందండి. అంటే ప్రకృతికి జ్ఞాపక శక్తి ఉంది, ప్రకృతికి చూస్తుంది, ప్రకృతి వింటుంది, ప్రకృతి దేవుడి కట్టడలన్నీ పాటిస్తుంది. ఏ కాలంలో ఏమి రావాలో వాటికి తెలుసు. వీటన్నిటికి తెలుసు అండి. వీటన్నిటి తెలుసు. దేవుని ఆజ్ఞ నెరవేర్చడం వాటికి తెలుసు అండి. సింహము ఇదిగో దేవుని ఆజ్ఞ నెరవేర్చింది బైబిల్లో. కాకి దేవుని ఆజ్ఞను నెరవేర్చింది బైబిల్లో. అన్నీ ఈ ప్రకృతి అంతా కూడా దేవుని ఆజ్ఞను నెరవేరుస్తున్నాయి, దేవుడి కట్టడను నెరవేరుస్తున్నాయి. కానీ మనిషి ఏం చేశాడు? దేవుడి మాట నెరవేర్చకుండా ఒక్క ఆజ్ఞ ఇస్తేనే పండు తినొద్దంటేనే తిన్నాడు. ఆజ్ఞను ధిక్కారం చేసి మరణం తెచ్చుకొని పెట్టుకున్నాడు. మనిషి గొప్పవాడా, ఈ ప్రకృతి గొప్పదని మనం ఆలోచిస్తే ప్రకృతి ముందు ఎందుకు పనికి రాకుండా అయిపోయాడు మనిషి. అందుకని మనం ఆ ప్రకృతి ఇంత సేవ చేస్తున్నటువంటి ప్రకృతి రూపాంతరం కోరుకుంటుందండి. ఆ మాట కూడా చూసి మనం ప్రార్థన చేసుకున్నాం. రోమపత్రిక 8వ అధ్యాయము, దానికంటే ముందు 2 పేతురు చదవండి, బాగుండిద్ది. అది చదివినాక ఇది చదువుకొని ముగించుకున్నాం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు మనం చూడగలిగితే, ఈ విధంగా సేవ చేస్తున్నటువంటి ఈ ప్రకృతి అంతా కూడా దేవుడు మనుషుల గురించి లెక్క పెట్టుకున్నాడు, సంకల్పం పెట్టుకున్నాడు. ఆ సంకల్పం అంతా పరిశుద్ధులందరూ దేవుడు లెక్క సరిపోయినప్పుడు ఇక దేవుడు యేసుని పంపిస్తాడు భూమి మీదకి. అలా పంపించినప్పుడు ఈ ప్రకృతి అంతా కూడా ఏమైపోద్దో చెబుతున్నాడు, వినండి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు తీర్పు వరకు అగ్ని కొరకు. చూసారా? ఈ భూమి ఆకాశాలు ఈ పంచభూతాలు దేనికోసం నిల్వ చేయబడినాయంట? అగ్ని కొరకు, అగ్నితో కాల్చివేయటానికి ఇవన్నీ కూడా నిల్వ చేయబడ్డాయి. ఉండే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది శాశ్వతం కాదు, తగలబడిపోద్ది అంటున్నాడు ఈ భూమి కూడా దేవుడు. ఆకాశంను భూమి గతించిన కానీ నా మాటలు పళ్ళైనా కూడా నెరవేరక మానవు. అంత గొప్ప మాటలు ఆయనవి. కాబట్టి ఇక్కడ మనం చూడండి ఎలా తగలబడిద్దో చూడండి ప్రకృతి అంతా కూడా. ప్రియులారా,
ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరము వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమైని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానంను గూర్చి ఆలస్యం చేయవాడు కాదు. కానీ ఎందుకు ఎందుకు ఇంకా యుగాంతం జరగలేదు అని కొంతమంది అడుగుతున్నారంట. ఎప్పుడో చెప్పాడు, 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, నేను తలుపున అద్దే నిలుచున్నానని 2000 సంవత్సరాల క్రితం చెప్పాడే. ఇప్పుడు 2000 దాటిని ఇంకా యేసు రాలేదని అడుగుతున్నారంట మూర్ఖులు. ఆ మూర్ఖులకి దేవుడిస్తున్న సమాధానం ఏంటో తెలుసా? ఇస్తున్నాడు, అరే నాయనా, నేను కానీ వచ్చానంటే నశించిపోతారు మీరు, నల్లు వలె మాడిపోతారయ్యా, సీమల వలె మాడిపోతారు, మసి అయిపోతారు. నేను దీర్ఘశాంతంతో మీకోసం వేచి చూస్తున్నాను అని ప్రేమామూర్తి చెబుతున్నటువంటి మాటలండి. చూడండి ఎంత బాగుంటాయి చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానంను గూర్చి ఆలస్యం చేయవాడు కాదు. కానీ ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు. అదండి ఆయన ప్రేమ. ఎవరూ నశించడానికి ఇష్టం లేదంట. అందుకే దీర్ఘశాంతం గలవాడై ఉండి ఆయన రాకడని ఆగుతున్నాడు. మారాలని 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 కోరుకుంటున్నాడు. కొంతమంది ఏమంటున్నారు, ఎప్పుడు అన్నాడు ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని అంటున్నారు. అంటే ఈయన యొక్క జ్ఞానం వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. తర్వాత ముందు చదువు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున, అమ్మ అయినండి ఈ మాట మీరు ముగించుకున్నాం. ఇంకా ఆ దినమున, యేసు రెండో రాకడ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోతాయి అన్నాడు. చూసారా? భూమి దేనికోసం నిల్వ చేయబడిందంట? అగ్ని కొరకు నిల్వ చేశాడు అన్నాడు. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఈ భూమి అంతా కూడా, ఈ భూమిలో ఉన్నవన్నీ కూడా ఏమైపోతాయంట? కాలిపోతాయి అంటున్నాడు. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనక ఆకాశములు కూడా రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుడి దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు, మనం ఎలా ఉండాలి చూడండి. ఆయన రాకడ దగ్గర పడుతుంది, ఆయన రాకడ దగ్గర పడుతుంది. కాబట్టి మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త, చూసారా? జాగ్రత్త లేదు, మనిషికి జాగ్రత్త లేదు, ఎంతో జాగ్రత్తతోనూ ఉండవలెను అన్నాడు. ఎందుకు? నువ్వు రూపాంతరం పొందాలి, పరలోకానికి వెళ్ళాలి. ఆయన వచ్చేటప్పుడు నువ్వు సిద్ధంగా ఉండాలన్నాడు. నువ్వు దేవుడి చిత్తం నెరవేర్చి సిద్ధంగా ఉండాలి. ఇది నీ బాధ్యత. ఇప్పుడు మనందరి కోసం సేవ చేస్తున్నటువంటి ప్రకృతికి ఒక కోరిక ఉంది. ఇది తగలబడిపోయింది కదా, పంచిపోతాలని తగలబడిపోతాయి కదా, అది కూడా ఒక కోరిక కోరుకుందంట. ఆ మాట చదువుకొని ముగింపు ప్రార్థన చేసుకున్నామండి. 8వ అధ్యాయం చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 20-21 వచ్చింది చూడండి. సృష్టి యావత్తు 20 వచ్చింది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి, చూసారా? ఈ సృష్టి దేనికి లోనైపోతుంది? నాశనమునకు. ఎలా నాశనం చేస్తానన్నాడు సృష్టిని? ఎలా నాశనం చేస్తానన్నాడు సృష్టిని? అగ్నితో. ఈ అగ్నితో నాశనం చేయటానికి దేవుడు దాన్ని లోపరిచేసాడు. సృష్టి నాశనమునకు లోనగు దాస్యములో నుండి ఎప్పుడు విడిపించబడింది? అది యేసు రెండో రాకడలో ఈ సృష్టి పంచిభూతములన్నీ మహావేంద్రంతో తగలబడిన తర్వాత ఇక వాటిలో నుంచి ఎవరు వస్తారు? ఎవరు దేవతలు? ఎవరు? ఆత్మలు. ఈ పంచభూతాలన్నీ మిక్కటమైన వేంద్రంతో లైవ్ అయిపోయిన తర్వాత వాటిలో నుంచి ఆత్మలు వస్తారు. దేవదూతల ఆత్మలు బయటకు వస్తారు, రూపాంతరం మారిపోతారు. భూమి రూపం మార్చుకునేది, ప్రకృతి అంతా కూడా రూపం మార్చుకునేది. దేవుడు వాటికి ఏ రూపంలోనైతే పంపించాడో మరలా మార్చుకొని అవి దేవదూతలుగా బయటకు వస్తాయి. ఏమంటున్నాడు చూడండి. దాస్యములో నుండి విడిపింపబడి, బాగా వినాలి, దాస్యములో నుండి అంటే తగలబడిన తర్వాత దేవుడి పిల్లలు పొందబోయే స్వాస్యం ఏది? మహిమగల స్వాతంత్రం ఏది? పరలోకం. ఇది కూడా అదే ఆశతో ఉందండి. చూడండి జాగ్రత్తగానండి, అయిపోయింది మనకి పాఠం ఇక్కడ.
దేవుడి పిల్లలు అంటే మనం, పరిశుద్ధులుగా ఎవరైతే బ్రతుకుతారో వారందరూ కూడా దేవుడి పిల్లలు. వాళ్ళు పొందబోయే స్వాస్యం ఏదంటే పరలోకం. అదేం కోరుకుంటుంది చూడండి. దేవుడి పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రమును, అది అది కూడా నిరీక్షణతో ఉందంట. దేవుడి పిల్లలు పొందబోయు స్వాస్యము పొందవాలనని అది కూడా నిరీక్షణతో ఉందంట. చాలామంది భూమి ఆత్మ లేదు, జంతువులకు ఆత్మ లేదు, పక్షులకు ఆత్మ లేదంటారు. ఒకవేళ లేకపోతే ఇది రూపాంతరం చెందిన తర్వాత దేవదూతలు పొందబోయే, దేవుడి కుమారులు పొందబోయే ఆ స్వాస్యమును పొందుదుననే నిరీక్షణ యాడ్ నుంచి వచ్చింది దానికి. అవి ఆత్మలు కాబట్టి వాటికి ఆశ ఏంటి? మనం ఏదైతే పరలోకాన్ని పొందబోవాలని మనకి దేవుడు నిర్ణయించాడో అవి కూడా వాటిని పొందుకోవాలనే నిరీక్షణతో ఉండి అంటండి. వాటి కోరిక ఏంటి? పరలోకము వెళ్ళాలి అనే నిరీక్షణతో అవి ఉన్నాయి అంట. మరి ఇస్తాడా దేవుడు? వాటికి ఇస్తాడు. ఎందుకంటే సేవ చేసినీగా. ఈ నిరీక్షణ, ఈ సృష్టి రూపాంతరం పొందవాలనని ఆశతో ఉన్నది. ఈ నిరీక్షణ మనతో పాటు అవి కూడా పరలోకంలోకి వెళ్ళి అక్కడ కూడా మనకు అవి సేవ చేస్తాయి. ఇది నిజం, ఇది నిజం. సృష్టి రూపాంతరం పొందవాలని ఆశతో ఉన్నది. మరి నీకు ఆ ఆశ ఉందా? నీకు నరకానికి పోవాలని ఉందా? లేదంటే నువ్వు ఈ రూపం దేవుడి కోసం ఇచ్చేసి రూపాంతరం పొంది పరలోకానికి వెళ్ళాలని ఉందా? సృష్టిని చూసైన మనిషి బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా బ్రతికి చనిపోయి రూపం మార్చుకొని పరలోకానికి వెళ్ళాలని కోరిక సృష్టిని చూసైన మనిషి నేర్చుకొని వెళ్ళాలని ఆలోచన కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుంటాం.